హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి విస్తృతమవుతాయి ఈరోజు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో ఉన్న వివాదాలను ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక తులారాశి వారు ఈరోజు సాహసవంతమైన పనులతో విజయాలనేవి సొంతం చేసుకుంటారు. మంచి ధనయోగం కనబడుతుంది. రుణాలను కూడా తీర్చగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే కుటుంబంలో సఖ్యత అనేది నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు బంధుమిత్రుల సమాగమనం మీకు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అత్యంత లాభాలనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి రోజు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. మరియు సంఘంలోని పెద్దలతో కొన్ని విషయాలను చర్చించుతారు. సన్నిహితులతో చర్చలు కూడా జరుపుతారు. ఇక మీరు చేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఈరోజు అత్యంత అధిక లాభాలను అందిస్తాయి. ఇక ఆస్తి విషయాలలో ఉన్న చికాకులు కూడా తొలగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు అనేవి సమకూరుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ప్రశాంతంగా ఈరోజు కొనసాగిపోతుంది. ఇక సాంకేతిక వర్గాల వారికి, రాజకీయ వర్గాల వారికి ఊహించని అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులకు కొత్త ఆశలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక తులారాశి వారికి రోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.